హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెల్లంతో అటుకుల లడ్డు ఎలా తయారు చేయాలనో చూసేద్దాం. ఈ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు ఈ లడ్డు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చక్కెర లేకుండా ఈ లడ్డుని హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఒక కడాయిలోకి 1 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నువ్వులను దూరగా వేయించుకోవాలి. నువ్వులని బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది, కాబట్టి ఇలా దూరగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న నువ్వులను వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 50 గ్రాముల పల్లీలను వేయించుకుంటున్నాను. పల్లీలు ఇలా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులని, 1 చిన్న కప్పు కాజు కూడా వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత కొంచెం పుచ్చగింజల పప్పు, కొద్దిగా పిస్తా పప్పు కూడా వేసుకుంటున్నాను. కొన్ని కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసుకోవచ్చు. నా దగ్గర అందుబాటులో ఉన్నాయి వేసేసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కడాయిలో నెయ్యి మిగిలింది కదా, ఇందులో అటుకులు వేసుకొని వేయించుకుందాం. ఇక్కడ నేను ఈ కప్పుతో అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులను కలుపుతూ దోరగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇక్కడ నేను పేపర్ అటుకులను వాడుతున్నాను, మీరు దొడ్డ అటుకులు కూడా వాడుకోవచ్చు. వేయించుకునేటప్పుడు మంట చిన్నగా పెట్టేసుకొని వేయించుకోవాలి. అటుకులను కలరు మారేదాకా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. అటుకులు ఇలా క్రంచిగా వేగితే సరిపోతుంది. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ముందుగా వేయించుకున్న నువ్వులను మిక్సీ జార్లోకి తీసుకుందాము. వేయించిన పల్లీలను ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇవి రెండింటిని బరుకుగా మిక్సీ పట్టేసుకోవాలి. అటుకులు చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పట్టేసుకోవాలి. ఇలా బరుకుగా పట్టుకున్న నువ్వుల పొడిని, పల్లీల పొడిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. బాగా మెత్తగా కాకుండా ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి బెల్లం వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అటుకులు తీసుకున్నానో అదే కప్పుతోటి 1/2 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం కరిగించడానికి 1 చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకున్నాను. బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని టీ స్ట్రైనర్తో వడబోసుకోవాలి. బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఈ స్ట్రైనర్లో ఆగిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి కరిగించుకున్న బెల్లం నీళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మంట సిమ్లో పెట్టేసుకొని 2-3 నిమిషాలు మరిగించుకుందాము. ఇలా మరిగేటప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందాము. బెల్లం అనేది ఇలా ఏళ్ళకి స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పొడిలను ఈ బెల్లంలో వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా పొడిని వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై నట్స్ని ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చల్లారేదాకా 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డును చుట్టేసుకోవాలి. చేతికి అంటకుండా నెయ్యి రాసుకొని లడ్డుని చుట్టేసుకోవాలి. నేను ఈ సైజులో లడ్డూలను చుట్టేసుకున్నాను. బెల్లంతో అటుకుల లడ్డు రెడీ అయిపోయింది. ఈ లడ్డూలు చేసుకోవడానికి 2-3 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. ఈ లడ్డూలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ లడ్డూలని నేను చేసిన విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.